నా ఫేవరెట్ తర్వాని పులుసు ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ తర్వాని పులుసుకి అయితే మనం కొన్ని వెజిటబుల్స్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ అయితే బెండకాయలు, చిక్కుడు పిక్కలు, చిక్కుడుకాయలు, వంకాయలు, సారికంద, ఉల్లిపాయలు, బప్పనకాయ, నానపకాయ అయితే మా అమ్మ ముందే ఒక 50% ఉడకపెట్టేసుకొని తీసేసుకుంది. ఫస్ట్ అయితే వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. వాటర్ మంచిగా హీట్ అయ్యాక అందులోనే మనం ముందుగా చిక్కుడు పిక్కల్ని యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఉడికాక అప్పుడు మనం సారికందను అయితే యాడ్ చేసుకోవాలి. సారికంద కూడా కొంచెం ఉడికాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు, ఆనపకాయలు, బప్పనకాయలు అవన్నీ అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకోవాలి. అవన్నీ మంచిగా ఉడికాక మనం వంకాయలని కూడా యాడ్ చేసుకుంటాము. జొన్న పొట్టు ఉంటే అది కూడా వేసుకుంటాం, కాకపోతే ఇక్కడ దొరకలేదు సో యాడ్ చేయలేదు. అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. దాంట్లోనే మనం పసుపుని కూడా యాడ్ చేసుకుంటాం. ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుంటాం. ఆ మిన్నం కూడా హెల్ప్ చేస్తుంది. ఫ్యూచర్లో హెల్ప్ చేస్తుందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం తెగ హెల్ప్ చేయడానికి రెడీ అయిపోతుంది. మనం 5 అయితే డ్రై మ్యాంగోని యాడ్ చేసుకున్నాం. ఒక వెల్లుల్లిపాయని కూడా అలానే యాడ్ చేసుకున్నాం. వెల్లుల్లిపాయ కూడా అందులో ఉడికాక అలా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. వెజిటబుల్స్ అన్నీ మంచిగా ఉడికాయి కదా, అందులోనే మనం వరినూకను కూడా యాడ్ చేసుకుంటాము. చిన్న టీ గ్లాస్ అంత వరినూకను కూడా యాడ్ చేసుకుంటాము. వెజిటబుల్స్ కూడా అన్నీ మంచిగా బాయిల్ అయిపోయాయి కదా, అందులోనే మనం రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటాము. ఇన్ కేస్ మనకు పులుపు కావాలంటే ఇంకొక డ్రై మ్యాంగోని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే తర్వాని ఉంటే తర్వానితోనే చేయొచ్చు. మనకి తర్వాని లేదు కాబట్టి మనం డ్రై మ్యాంగోస్ అయితే చేస్తున్నాము. తర్వాని పులుసునే లక్ష్మీ చారు అని కూడా అంటారు, ఎందుకంటే తర్వాని లక్ష్మీదేవితో సమానం, అందుకోసం అలా పిలుస్తారు. పక్కనే ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని అందులో తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. అందులోనే మనం చిన్న సైజు ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. అవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక మనం ఒక 10 to 12 తెల్లుల్లి అయితే తొక్కతోనే దంచేసుకోవాలి. దంచేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా మంచిగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా మరుగుతున్న తర్వాని పులుసులో ఈ తాలింపుని కూడా యాడ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ తర్వాని పులుసు అయితే రెడీ. మనం తాలింపు వేసాక ఒక 5 minutes అయితే ఉడికితే సరిపోతుంది. అంతే, వేడి వేడి తర్వాని పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వేడి వేడి అన్నంలో తర్వాని పులుసు వేసుకొని అప్పడం కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే పీక్స్లో ఉంటుంది. మీరైతే కంపల్సరీ మీ ఇంట్లో ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Like, share and follow for more videos.